హలో ఫ్రెండ్స్, నమస్తే. అయితే మిరప పంటలో ప్రధానంగా మనకు విల్ట్ అనేది వస్తూ ఉందన్నమాట. అయితే మనం ఇన్ని రోజులు ఖర్చు పెట్టిన డబ్బు అనేది వృధా అవుతుంది. ఎందుకంటే ఒక్కసారి విల్ట్ వచ్చిందనుకో మొత్తం నాశనం అవుతుంది, మొత్తం చెట్లు ఎండిపోతాయి, పంట అంతా ఖరాబ్ అవుతుంది. కాబట్టి ఈ విల్ట్ రాకుండా ముందే నేను చెప్పే మందులు డ్రించింగ్ చేసుకోవచ్చు. లేదంటే వచ్చిన తర్వాత కూడా వేరే మొక్కలకు స్ప్రెడ్డింగ్ కాకుండా మీరైతే ఈ డ్రించింగ్ అయితే చేసుకోవచ్చు. ఆ మందు పేరు వచ్చేసి మనకు బెస్ట్ కంపెనీ అనమాట. చాలా మంచి కంపెనీ. మనకు ఏంటంటే చాలా బాగా దీని యొక్క రిజల్ట్స్ అయితే ఉంటాయి. కాబట్టి మైక్రోషీల్డ్ అనమాట. ఈ మైక్రోషీల్డ్ అనే మందు వచ్చేసి మనకు ఈ ఏదైతే ప్రియాన్స్ కంపెనీ అనేది మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంది, మార్కెటింగ్ కూడా చేస్తూ ఉంది అనమాట. ఈ ప్రియాన్స్ కంపెనీ అనేది మనకు కర్ణాటకలో అయితే ఉంటుంది. చాలా ఎక్సలెంట్ ఉంటుంది అనమాట దీని యొక్క మందులు, ఈ కంపెనీ యొక్క మందులు అనమాట. కాబట్టి అందులో భాగంగా ఈ మైక్రోషీల్డ్ అనేది ఒక విల్ట్ కంట్రోల్ మందు అనమాట. అంటే ఏదైతే మనకు అన్ని పంటల్లో వచ్చే విల్ట్, అంటే ముఖ్యంగా విల్ట్ అంటే ప్రధానంగా వేరుకులుడు అంటాం కదా. ఆ వేరుకులుడు అంటే మనకు మిరపలో వస్తాయి వేరుకులుడు, అలాగే మనకు శనగ పంటలో వస్తుంది, ఆ తర్వాత మనకు కంది పంటలో వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే మొక్కజొన్నలు కూడా విల్ట్ వస్తూ ఉంది. సరే, దాన్ని కంట్రోల్ చేయాలంటే ప్రధానంగా మనము ఏదైతే ఒక లీటర్ బాటిల్ మైక్రోషీల్డ్ వస్తుంది కేవలం 700 రూపాయలకే. ఇది ఒక 200 లీటర్ల నీటికి వేసుకొని ఛార్జింగ్ పంప్ తీసుకుని దాని యొక్క నౌజల్ తీసి మీరు మొక్క దగ్గర పడేటట్టు డ్రించింగ్ అయితే చేసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. లేదు అంటే మీరు ఉష్కలో కానీ డిఏపి యూరియాలో కానీ కలిపి మీరైతే చల్లుకోవచ్చు. అట్లా డిఏపి యూరియాలో ఉష్కలగిన కలుపుకుంటే ఏంటంటే ఎకరానికి వచ్చేసి ఒక 2 లీటర్లు అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది. 2 లీటర్లు మైక్రోషీల్డ్ మంచిగా యూరియాలా కలుపుకొని, యూరియాలా కాకుండా మనము డిఏపీలా యూరియాలు ఏదైతే అడుగు మంది వేస్తామో అప్పుడు అందులో కలుపుకొని మామూలుగా సాల మధ్యలో చల్లేసి వాటర్ పెట్టాలా. వాటర్ పెడితే మీకైతే మొత్తం స్ప్రెడ్ అవుతుంది, వేర్ల వరకు వెళ్తుంది, విల్ట్ రాకుండా ఉంటుంది, వచ్చిన విల్ట్ కంట్రోల్ అవుతుంది, వేరే మొక్కలకు స్ప్రెడ్డింగ్ అయితే కాదనమాట. అట్లా కూడా చేసుకోవచ్చు. లేదు అంటే డ్రించింగ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట. లేదు అంటే స్ప్రేయింగ్ కూడా చేసుకోవచ్చు. ఏదేంటంటే మనకు మైక్రోషీల్డ్ అనేది విల్ట్కు పనిచేస్తుంది. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే ఫంగిసైడ్కి కూడా పనిచేస్తుంది. కాబట్టి స్ప్రేయింగ్ కూడా చేసుకోవచ్చు. స్ప్రేయింగ్కి అయితే మీకు కేవలం 1/2 లీటర్ మాత్రమే దొరుకుతుంది స్ప్రేయింగ్కి అయితే. అదే మీరు డ్రించింగ్ చేస్తే 1 లీటర్ దొరుకుతుంది. మీరు యూరియా డిఏపీలో కలుపుకొని చల్లుకుంటే ఎకరానికి 2 లీటర్లు అయితే అవసరమైతే అవుతుంది అనమాట. ఇక ఇదే ఏకైక మందు అనమాట. మంచి కంపెనీ, మంచిగా పనిచేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీరైతే ఈ మైక్రోషీల్డ్ అనేది మీకు ఫోటో పెడుతున్నారు కదా, ఈ మైక్రోషీల్డ్ కేవలం ఈ డిస్ప్లే పైన నంబర్కు ఫోన్ చేస్తే వాళ్ళైతే మీకు ఆర్టీసీ కార్గో ద్వారా మీకు దగ్గరలో ఉన్న పార్సల్స్కి పంపించడం అయితే జరుగుతుంది. కాబట్టి అతి తక్కువ ధరలో ప్రస్తుతం మార్కెట్లో చూసుకున్నట్లయితే 1000-1200 అమ్ముతూ ఉన్నారు. కానీ ఇక్కడ మనకు 700కే బెస్ట్ రిజల్ట్స్, అన్నిటికంటే బెస్ట్ రిజల్ట్స్ రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ మైక్రోషీల్డ్ ఒక్కసారి విల్ట్ రాకుండా ముందు కూడా వాడండి, వస్తే ఖచ్చితంగా వాడండి. దీంతోనే కంట్రోల్ అయితే, వేరే దాంతోనైతే కాదు. కాబట్టి ఖచ్చితంగా దీంతోనైతే కంట్రోల్ అయితే. కాబట్టి ఇది వాడి చూడండి, చాలా బాగా రిజల్ట్ అయితే మీకైతే ఉంటుంది. సో ఈ రాయల్ ఫార్మర్ అనే యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా ఇప్పుడిప్పుడే గ్రో అవుతున్న ఛానల్. కాబట్టి ఇలాంటి ఛానల్ని ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేయండి. మంచి మంచి కంటెంట్తో ప్రతిరోజు మీ ముందు ఉంచే ప్రయత్నం అయితే చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.